చాలామంది చెప్తున్న మాట, వెచ్చగా చల్లగా ఉండొచ్చు అంటున్నాడు కదా, అంటే లోకంలో ఉండొచ్చనైనా దాని అర్థం, దేవుని అంగీకరించకుండా ఉండొచ్చనైనా దాని అర్థం, దేవుని తెలుసుకోకుండా ఉండొచ్చనైనా దాని అర్థం అని చాలామంది ఈ మాటను కూడా చూపిస్తుంటారు. దాని అర్థము అది కాదు. దేవుడు క్రీస్తు వారు ఆనాటి సంఘంతో ఏం మాట్లాడుతున్నాడు అనంటే, భౌగోళిక పరిస్థితులను ఆధారం చేసుకొని ఆనాటి ఈ సంఘము ఎక్కడ ఉంది, ఏం చేస్తుంది, ఎక్కడ నివాసం చేస్తుంది అని భౌగోళికంగా అక్కడ ఆ సంఘము లేకపోతే లవొదికయ అనే పట్టణం వెళ్తున్న పరిస్థితులను ఆధారం చేసుకొని ఈ మాటలు క్రీస్తు వారు ఆనాడు మాట్లాడారు. ఏంటి ఈ భౌగోళిక పరిస్థితులు? ఆనాడున్న భౌగోళిక పరిస్థితులు ఏంటి అనంటే, లవొదికయ, కొలస్సి, హీరాపోలిస్ అనే ఈ 3 పట్టణాలు ఒకదానికొకటి దగ్గరగా ఉన్న పట్టణాలు. లవొదికయ, కొలస్సి, హీరాపోలిస్ అని ఈ 3 పట్టణాలు కూడా దగ్గరగా ఉన్న ఈ 3 కూడా పర్వత ప్రాంతాలకు, నదీ ప్రాంతాలకు, నది ప్రవహిస్తూ పర్వత ప్రాంతాలకు, కొండలకు, లోయలకు మధ్య దగ్గరలో నివాసం చేస్తున్న పట్టణాలు ఇవి. ఈ 3 కూడా కొలస్సి, లవొదికయ, హీరాపోలిస్ అనే ఈ 3 పట్టణాలు కూడా పర్వత ప్రాంతాలకు దగ్గరలో నివాసం చేస్తున్న పట్టణాలు ఇవి. అయితే ఈ పట్టణాలకి మంచినీరు ఒక నది పేరుంది, లైకస్ అనే నది. ఆ నది ద్వారా లేకపోతే పర్వత ప్రాంతాల నుంచి ఈ పట్టణాలకు నీరు వచ్చేది. అయితే ఈ కొలస్సి అనే ప్రాంతానికి, ఈ కొలస్సి అనే పట్టణానికి ఆ నీళ్లు, వారికి తాగడానికి అవసరమైన నీళ్లు, చల్లని నీళ్లు ప్రవహించేటివి. నది నుంచి ఆ కొలస్సి పట్టణానికి నీరు మంచి నీరు వచ్చి చేరేది. ఈ మంచినీరు వారు తాగడానికి, వ్యవసాయానికి ఉపయోగించేవాళ్ళు. ఎవరు? ఈ కొలస్సి పట్టణానికి సంబంధించిన వారు. ఆ నీరు తాగడానికి పనికొచ్చే విధంగా ఉన్నాయి, అదేవిధంగా వ్యవసాయానికి పనికొచ్చే విధంగా ఉన్నాయి. అయితే ఈ హీరాపోలిస్ అనే పట్టణానికి ఈ నీటితో పాటు, ఈ చల్లని నీళ్ళతో పాటు వాటికి అక్కడ వేడి నీటి బుగ్గలు ఉండేవి. ఎక్కువగా నీటి బుగ్గలు ఉన్నాయి వాళ్ళకి. హీరాపోలిస్ అనే పట్టణంలో నీటి బుగ్గలు ఉన్నాయి. ఈ నీటి బుగ్గల్లో నుంచి వేడి నీళ్ళు వచ్చేవి. ఎక్కువగా నీటి బుగ్గలు ఉన్నాయి. అయితే ఈ వేడి నీళ్ళ వల్ల ప్రయోజనం ఏంటంటే, అందులో ఎక్కువగా మినరల్స్ ఉన్నాయట. ఆ ప్రాంతంలో వచ్చే ఈ వేడి నీళ్ళల్లో ఎక్కువగా మినరల్స్ ఉండేవి. ఈ మినరల్స్ తాగడం ద్వారా చాలా రోగాలు స్వస్థత పొందేవాళ్ళు, చాలా రోగాలు నయమయ్యేవట. ఈ వేడి నీళ్ళు తాగడం వలన చాలా రోగాలు తగ్గిపోయేవి. అందులో ఉన్న మినరల్స్ వలన కావచ్చు, లేకపోతే ఆ వాటర్కు ఉన్న లక్షణాల వలన స్వస్థపరిచే లక్షణాలు ఆ నీటిలో ఉండేటివి. ఎక్కడ? హీరాపోలిస్ అనే ప్రాంతంలో ఉన్న నీటి బుగ్గలలో. దీనిని ఆధారం చేసుకొని క్రీస్తు వారు మాట్లాడుతున్న మాట, నువ్వు చల్లగానైనా ఉంటే మేలు, వెచ్చగానైనా ఉంటే మేలు. ఈ 2 ప్రయోజనకరంగా ఉన్నాయి కదా. చల్లని నీళ్ళు ప్రయోజనకరంగా ఉన్నాయి కొలస్సి పట్టణానికి, వేడి నీళ్ళు ప్రయోజనకరంగా ఉన్నాయి రోగాలను స్వస్థపరచడానికి. అయితే నువ్వు ఎలా ఉన్నావు? నునువెచ్చగా ఉన్నాయి. ఈ లవొదికయ అనే పట్టణానికి పర్వతాల నుంచి ప్రవహించే నీరు నునువెచ్చగా వచ్చేటివట. నునువెచ్చని నీళ్ళు ఆ ప్రాంతానికి వచ్చేవి. అయితే అంటే మంచినీళ్ళు వచ్చేవే కాదని, మంచినీళ్ళతో పాటుగా ఈ నీళ్ళు కూడా, వాళ్ళకు ఆ నీళ్ళు ఉన్నాయి. కానీ ఈ నీళ్ళు, ఈ నునువెచ్చని నీళ్లను వాళ్ళు ఏ విధంగా వాడుకునే వాళ్ళు అని అంటే, పరిశ్రమలను డెవలప్ చేసుకోవడానికి. అక్కడ వస్త్ర పరిశ్రమ చాలా అభివృద్ధి చెందింది. ఎక్కడ? లవొదికయ పట్టణంలో వస్త్ర పరిశ్రమ చాలా అభివృద్ధి చెందింది. అంటే ఈ వస్త్ర పరిశ్రమ ద్వారా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బాగా డబ్బు సంపాదించారు, బాగా ధనికులయ్యారు. అంటే వారి యొక్క ఆర్థిక స్థితి, వారు ఎంతో ఉన్నతంగా ఉన్నారు. అక్కడ ఇండస్ట్రియల్కి పేరుగాంచింది ఈ లవొదికయ పట్టణం. ఈ లవొదికయ పట్టణానికి ఉన్న లక్షణం ఏంటి? ఇప్పుడు వారు ధన సమృద్ధిని చూశారు. ధన సమృద్ధిని చూసినప్పుడు ఆటోమేటిక్గా ఏమొస్తుంది? గర్వం వస్తుంది కదండి. ధన సమృద్ధిని చూసినప్పుడు, ఆర్థికంగా స్థిరత్వాన్ని చూసినప్పుడు గర్వం వస్తుంది.
గర్వం వచ్చినప్పుడు ఏమొస్తుంది? దేవుని చిత్తానికి దూరంగా వెళ్ళిపోతాం. దేవుడు అవసరంలా. ధన సమృద్ధిని చూసుకొని మురిసిపోతున్న సంఘము ఈ లవొదికయ సంఘం.